శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు గజాల ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహన సేవ సాగింది. ఒకే పీఠం మీద ఆసీనులై మనకు దర్శనమిస్తున్నట్లుగా ఆ చిత్రాన్ని మనం చూడొచ్చు. ఏమిటి? చంద్ర సహోదరీం అని అంటారు. అంటే ఆ చంద్రుడికి సహోదరిగా ఉన్నటువంటి ఆ తల్లి, పైగా చంద్రుడు, ఇద్దరూ కూడా ఆ సోదరాలై భక్తులందరినీ అనుగ్రహించటానికి ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటూ ఉన్నది తిరుషుకనూరు. అందుకే మనకి ప్రసిద్ధంగా లక్ష్మీ గద్యంలో కూడా చెప్తారు. ఏమని చెప్తారు అంటే, శ్రీశైలే కేళికా దధిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అని ఏ చంద్రుండి గడియల మాత్రం చలిగురికాడే నిగనిగ కలువల చలికాడు పుట్టె కలశపయోధిన్ అంటాడు హరవిలాసంలో శ్రీనాథుడు. లక్ష్మీ అమ్మవారు జన్మించిన కొంత సమయానికే చంద్రుడు కలువులకి ఆనందాన్ని కలిగిస్తూ నిగనిగలతో దగదగలతో ఆనందించి పరవశించేటువంటి తత్వం ఒకటి. ఇందులో స్వామివారికి అమ్మవారికి ఇష్టమైంది ఏమిటంటే, తన గురించి భక్తులు పొగిడితే వాళ్ళకి ఆనందం కలగతరా, తన వాహనాలని, తన తిరువాభరణాలని, తన కోసం వచ్చేటువంటి అనుగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారట. అది వైష్ణవ తత్వంలో ఉండేటువంటి రహస్యము. ఈనాడు స్వామివారిని మనం అందరం కీర్తిస్తూ ఇందులో పాల్గొనేటువంటి సమస్త జనావళిని చూసి హర్షిస్తూ ఉన్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చక్కగా వర్షం హర్షమై కురుస్తుదే సృష్టికి మూలము. ఈ లక్షణాన్ని గ్రహించినట్లయితే మన జీవితం సార్థకమవుతుంది. ఓం సోం సోమాయ నమః అనేది చంద్రుని యొక్క బీజాక్షరంతో కూడుకున్న మంత్రం.